తిరిగి వార్తలోకి స్వాగతం. హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ ముఖర్జీని కేంద్ర మంత్రి పురంధేశ్వరి కలిశారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై అభ్యంతరాలు తెలుపుతూ ప్రణబ్కు వినతిపత్రం సమర్పించారు. ముసాయిదా బిల్లులో సీమాంధ్రుల హామీలపై స్పష్టత లేదని, అందుకు పార్లమెంట్లో బిల్లుకు తాను మద్దతు ఇవ్వనని కొన్ని రోజుల కిందట మంత్రి తెలిపిన సంగతి తెలిసిందే. కలవడం జరిగింది. ప్రత్యేకించి నేను వినతిపత్రాన్ని కూడా అందించడం జరిగింది. ప్రత్యేకంగా ఏంటంటే బిల్లుల్లో ఉన్నటువంటి ల్యాప్సెస్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే రెసిడ్యువల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అనుకూలించినటువంటి అంశాలన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అనివార్య పరిస్థితులు అంటే పార్టీలన్నీ వారి అనుమతి ఇచ్చిన తర్వాతే యూపీఏ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర విభజనకి సంబంధించి. అయితే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు రెసిడ్యువల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే పోలవరం ఉందో, అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించి, ఎంప్లాయ్మెంట్కి సంబంధించి వీటన్నిటి నేపథ్యంలో కొంతమేరకు మాకు అన్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని వారి దృష్టికి తీసుకురావడం. గురువారం ఉదయం వైసీపీ అధినేత జగన్ రాష్ట్రపతితో భేటీ అయిన సంగతి తెలిసిందే. భేటీ ముగిసిన అనంతరం తిరిగి వస్తున్న జగన్ కాన్వాయ్ని అడ్డుకునేందుకు తెలంగాణ వాదులు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. తెలంగాణకు అడ్డుకోకండి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానివ్వండి, అన్నదమ్ములుగా విడిపోతాం, అన్నదమ్ములుగా కలుసుకుందాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ రాష్ట్ర సాధన అడ్డుకోవడం జరిగింది. ఇప్పుడు నేను మాది కొడకండ్ల మండలం ముండ్రాయి గ్రామం, వరంగల్ జిల్లా. నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని నేటికి 899 రోజులుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతేనే మా ప్రాంతవాసులకు జీవనోపాధి ఉంటుందని చెప్పి నేను సకల దేవతల సాక్షిగా ప్రమాణం చేసుకున్నాను. నేను ఆ రోజు కనుక ఆ ప్రమాణం పూర్వకంగా నేను ఈరోజు రాష్ట్రపతి గారిని, భారతదేశ భావి పౌరుడు రాష్ట్రపతి గారిని కలుసుకునేందుకు నేను రాష్ట్రపతి భవన్కి వచ్చి, రాష్ట్రపతి గారు మా ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నది, సీమాంధ్ర ప్రాంత వాసులు అడ్డుకోవాలని చూస్తున్నారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కనుక మా ప్రాంత ఏర్పాటు కొరకు మా ప్రాంత ప్రజలు ఉద్యమించి దాదాపు 1500 మంది అసలు బయటకు. వామపక్షాలతో పాటు ప్రజాస్వామిక లౌకికవాదుల శక్తులను ఏకం చేసి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని సిపిఐ అగ్రనేత ఏబి బర్ధన్ పిలుపునిచ్చారు. దేశంలో లౌకికవాదులమని కాంగ్రెస్ చెప్పుకుంటున్నప్పటికీ అసలైన లౌకికవాదులు కమ్యూనిస్టులేనని చెప్పారు ఆయన. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఎదగాలని, ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలని కూకట్పల్లి కార్పొరేటర్ కొట్టిముక్కల వెంగళరావు పేర్కొన్నారు. శక్తిపురం ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ జగ్గారావు సాయంతో బాలనగర్లోని రాజు కాలనీలో గల అంగన్వాడీ స్కూల్లోని విద్యార్థుల సౌకర్యార్థం వంట సామాగ్రి, గ్లాసులు, ప్లేట్లు, పిల్లలకు పలకలను అందజేశారు. అంగన్వాడీలో జాయిన్ చేసే పిల్లలు ఎంత ఇదంటే వాళ్ళ ఫ్యామిలీలో నడవలేని గడపిల్లు ఇవాళ చదువు విషయంలో చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది. చిన్న పిల్లలు కూడా ఈరోజు పెద్ద డబ్బున్న వాళ్ళు పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో చిన్న పిల్లలకేసి ఎంతో ఫీజులు కట్టుక ఎంతో చూస్తున్నాం. మరి చిన్నపిల్లలు కూడా ఈరోజు చదువుకోవాలన్నది చాలా ఇంట్రెస్ట్గా ఉంది. దీనికి ప్రభుత్వం పెట్టిన పథకం ప్రకారం అయినప్పటికీ మరి పిల్లలకు మా వంతు కృషి మరి ఇక్కడే కాదు, నా డివిజన్లో చాలా
పిల్లలకు తినడానికి ప్లేట్ లేకున్నా లేకపోతే గ్లాసులు కానీ ప్లేట్లు కానీ మేము మా సంస్థ మా తరఫున ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా చేరమండల మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ పిల్లలకు భగవన్లే కానీ పలకలే కానీ ఇవ్వడం. టీడీపీ రాజ్యసభ సభ్యుడు తుల దేవేందర్ గౌడ్ కుమారుడు టీడీపీ యువనేత వీరేందర్ గౌడ్ జన్మదిన వేడుకలు హబ్సిగూడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు అభిమానులు భారీగా హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీని ఘన విజయం సాధించేలా అందరం ప్రయత్నం చేయాలి. ఎట్టి పరిస్థితులలో మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు గారిని ఒక ఎటువంటి పొజిషన్లో చూడాలంటే మన యువకులకు ఒక డైరెక్షన్ చూపించగలిగిన వారు ఒక్కరే కాబట్టి వాళ్ళని మనం మళ్ళీ గెలిపించుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. బులెటిన్ నుంచి ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమ్మవారి ఆలయంలో చొరబడిన దుండగులు, మంగళసూత్రంతో సహా 7 తులాల బంగారం అపహరణ. స్పెషల్ డ్రైవ్ లో పట్టుబడ్డ కిలో బంగారం, దొంగలుగా మారిన ఇంజనీరింగ్ విద్యార్థులు. ఘనంగా వంగవీటి 25వ వర్ధంతి వేడుకలు, కన్నీటితో నివాళులు అర్పించిన తనయుడు. ప్రణబ్ ముఖర్జీని కలిసిన పురంధేశ్వరి, తెలంగాణ ముసాయిదా బిల్లుపై అభ్యంతరం. జగన్ కాన్వాయ్ని అడ్డుకున్న తెలంగాణ వాదులు, రంగ ప్రవేశంలో దిగిన పోలీసులు. హీరోయిన్ గా పరిచయం కానున్న ఉత్తేజ్ కుమార్తె చేతన్, కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరంగేట్రం. ఇవి వార్తా విశేషాలు. నమస్కారం.